पूरा लोकल। ఖైరతాబాద్ లో మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు? మేడం నేను 8 ఇయర్స్ నుంచి ఉంటాను. 8 ఇయర్స్ నుంచి ఉంటున్నారు. 18 ఓకే. మరి ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి, మొత్తం డెవలప్మెంట్ గానీ? బాగానే ఉంది మేడం. మంచిగా ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే ఎలా వర్క్ చేస్తున్నారు? బాగానే చేస్తారు మేడం, మంచిగా చేస్తారు. అట్లా బాగుంది. సో మరి వార్త తెలుసా, దానం నాగేంద్ర గారి పైన పార్టీ ఫిరాయింపు కేసు పెట్టారు బీఆర్ఎస్. సో రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయని కనిపిస్తుంది అంటున్నారు. రాజీనామా చేస్తే ఉప ఎన్నికలు వస్తాయి, తెలుసా ఈ వార్త? నాకు తెలియదు మేడం. అది తెలియదు. ఇంకా అసలు ఖైరతాబాద్ లో ఎవరున్నారు అంత స్ట్రాంగ్ గా ఉండే నాయకులు? ఎవరైనా పాలిటిక్స్ లో దానం నాగేంద్ర గారు సారే ఉన్నారు, ఇంకెవరేం లేదు. సార్ పీజేఆర్ గారు అప్పట్లో బాగా చేశారు ఇక్కడ ఖైరతాబాద్ మొత్తం కూడా. ఆయన చేసిన పనులు ఇవే ఎక్కువ కనిపిస్తుంటాయి. మరి వాళ్ళ పిల్లల పరిస్థితి ఎట్లా ఉంది ఇక్కడ? వాళ్ళకి పిల్లలకి ఎలా ఉంది? అంత నాకు అది తెలియదు. తెలీదా? విజయారెడ్డి గారు తెలుసా? విజయారెడ్డి తెలుసు మేడం. వస్తారా అయితే? వస్తారు మేడం, అందరు వస్తుంటారు. వాళ్ళ తమ్ముడు విష్ణువర్ధన్. ఆయన తక్కువ వస్తాడు, మేడం ఎక్కువ వస్తాడు. ఆమె కూడా చేస్తారు, ఆమె కూడా మంచి పేరు ఉందంటారా ప్రజల్లో? ఉంది మేడం, ఇద్దరికి ఉన్నది. కాంగ్రెస్ లో అంటే వీళ్ళిద్దరు కాకుండా, అంటే ఇప్పుడు విజయారెడ్డి వీళ్ళు కాకుండా ఇంకెవరైనా ఉన్నారంటారా స్ట్రాంగ్ ఉండే క్యాండిడేట్స్? ఎవరైనా రిజైన్ చేస్తే వీళ్ళే మేడం, ఇంకా నాకు మిగతా వాళ్ళైతే ఏం కనవలేదు, వీళ్ళైతే ఉన్నారు. మిగతా పార్టీలకి ఎలా ఉంటది ఇక్కడ, బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ? చెప్పలేం మేడం, ఇక్కడ మన సిచ్యువేషన్ బట్టి ఉంటది. మనము గెస్ చేయలేం. మనం గెస్ చేసే అంత కనబడదు ఇక్కడ. ఆ సిచ్యువేషన్ లో ఎవరు వస్తారు ఎవరు పోతారు అనేది మనం చెప్పలేము. అంతే. మీకేమనిపిస్తుంది, ఒకవేళ మళ్ళీ ఉప ఎన్నికలు పెడితే ఇక్కడ ఏ పార్టీ వస్తుంది అనిపిస్తుంది? చెప్పలేం మేడం అట్లా. అంటే మరి జూబ్లీ హిల్స్ లో చూసారు కదా, చాలా కష్టపడినా గానీ బీఆర్ఎస్ ఓడిపోయింది, కాంగ్రెస్ గెలిచింది. ఇక్కడ కూడా అలా జరగచ్చు అంటారా మేడం? అది ఎట్లుంటది అంటే అప్పటి సిచ్యువేషన్ బట్టి మనం దాన్ని క్యాల్కులేషన్ చేయవలసి వస్తుంది, కానీ మనం చెప్పింది ఒకటవుతుంటది, చేసింది ఒకటవుతుంది. ఇంకొకటి ఏంటంటే బీఆర్ఎస్ లో ఇక్కడ ఖైరతాబాద్ కి సంబంధించి ఎవరు కూడా అంత స్ట్రాంగ్ క్యాండిడేట్స్ లేరు, అభ్యర్థులు ఎవరు లేరు. అది మనం ఎట్లా చెప్పగలుగుతాం మేడం? అవునా కదా, డిక్లేర్ చేయాలి. అంతేగాని మనం చెప్పే అంత ఉండదు. ఇటు గవర్నమెంట్ వచ్చి కూడా 2 years అవుతుంది. ఎలా ఉందంటారు ఆయన పరిపాలన, కాంగ్రెస్? అది అందరికి ప్రజలకు అందరికి తెలుసు మేడం, మనం చెప్పాలనే ఏమి స్పెషల్ ఏం లేదు అలా. ప్రజలకు అందరికి తెలుసు, అందరి యొక్క రిజల్ట్ ఎలా ఉందో మనం దాన్ని బట్టి చెప్పాలి. మీకు అందుతున్నాయా పథకాలు ఏమైనా వస్తున్నాయా గవర్నమెంట్ నుంచి? ఇప్పటికైతే నాకేం కనవాలే మేడం పథకాలు. రావట్లేదా? ఈ కరెంట్లు, గ్యాస్ అని, ఫ్రీ బస్సులు ఏం వాడట్లేదు? ఫ్రీ బస్సులు ఉన్నాయి కదా మేడం, ఫ్రీ బస్సులు వాడుతున్నారు. ఎలక్ట్రిసిటీ ఉంది కదా మేడం, 200 యూనిట్ కు అది వాడుతున్నారు, పని చేస్తున్నాయి అవి. దానికంటే ఎక్కువ రీడింగ్ వస్తే కంపల్సరీ ఎవరైనా కట్టాల్సింది. అంతే మేడం.